హాయ్ మిత్రమా, బైబుల్ భాష్యానికి స్వాగతం. మానవుని యొక్క జీవితంలో కష్టము ప్రతి జీవితాన్ని కదిలిస్తుంది. కష్టం కన్నీళ్ళనే కాదు, కొన్ని నిజాలను బయటకు తీసుకొని వస్తుంది. కష్టము దాపరికాలనే కాదు, ముసుగులను తొలగిస్తూ ఉంది. కష్టము వాస్తవాలు, వెలుగును చూసేలా చేస్తూ ఉన్నది. కష్టము కూడా ఒకందుకు మంచి నేస్తమే మిత్రమా. కారణం, కష్టము నీలో ఉన్నటువంటి ధైర్యాన్ని, నీలో నిగూఢమైనటువంటి సామర్థ్యాన్ని నీకు తెలిసేలా పరిచయము చేస్తుంది. ఈ కష్టమే నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది. ఈ కష్టమే. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగానే ఆహ్వానించు. కష్టాన్ని ఆస్వాదించడము ఒక కళగా మార్చుకో. జీవితంలో మిత్రమా, మాట్లాడు, కానీ మృదువుగా మాట్లాడు. తిను, కానీ బుద్ధిగా తిను. శ్వాస తీసుకో, లోతుగా శ్వాస తీసుకో. నిద్రపో తగినంతగా. దుస్తులు వేసుకో ఆకర్షణీయంగా. ప్రవర్తించు ధైర్యంగా. పనిచేయు ఓపికతో. ఆలోచించు సృజనాత్మకంగా. నడువు మర్యాదగా. సంపాదించు నిజాయితీగా. దాచుకో నియమితంగా. ఖర్చు చేయు తెలివిగా. కారణం ఏంటంటే, కష్టం వచ్చే నాడు నీ దరికి ఎవరూ రారు. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు యేసు ప్రభువు ఒక్కడే. క్రీస్తు నీ కష్టాన్ని కడతేర్చగలుగుతాడు. కడలి ఎంత కష్టం వచ్చినా క్రీస్తు దానిని కడతేరుస్తాడు. మిత్రమా, క్రీస్తును నమ్ము, క్రీస్తును ఆశ్రయించు. గాడ్ బ్లెస్.